హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో మీరు thumbnail చూసే ఉంటారు నేను ఈరోజు చూపించే వ్లాగ్ ఏంటి అని. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? మీకు thumbnailలో అండ్ అలాగే వీడియోలో కనిపిస్తూనే ఉంది కదా మేము ఏం చేస్తున్నామని చెప్పేసి. ఆషాఢం వచ్చింది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడంలో ఆడవాళ్ళందరూ బిజీ అయిపోతూ ఉంటారు. ఆషాఢం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చేతులకి గోరింటాకు పెట్టుకుందామని చూస్తూ ఉంటారనమాట. సో అలాగే మేము కూడా గోరింటాకు అనేది తీసుకొచ్చుకొని మిక్సీలో పట్టేసుకుంటున్నాము. ఒకప్పుడు జమానాలో మిక్సీలు గ్రైండర్లు లేనప్పుడు అయితే రోల్లో దంచుకుంటూ ఉండేవాళ్ళనమాట. సో ఇప్పుడు మనకి అంత కష్టం ఏం లేదు కాబట్టి ఈజీగా గోరింటాకుని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అమ్మాయిలకైతే బీభత్సమైన ఇష్టం అనమాట. సో నాకైతే చాలా చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం. కోన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు కోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ గోరింటాకు పెట్టుకుంటే నా చేతులకు ఇంకా అందం వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మీకు తెలుసా ఆషాఢంలో శ్రావణంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలని, స్పెషాలిటీ ఏంటని? సో గోరింటాకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా, కానీ ఆషాఢంలో శ్రావణంలో ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలని ఆడవాళ్ళందరూ ఉత్సాహపడుతూ ఉంటారనేది మనం ఈ వ్లాగ్లో అయితే తెలుసుకుందాము. సో నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్తానమాట. సో మీరైతే వినండి. అండ్ ఆషాఢం స్టార్ట్ అయిన వెంటనే గోరింటాకు పెట్టేసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆషాఢంలో ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలని అంటే, ఆషాఢంలోనే మనకి బోనాలు అండ్ అలాగే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఆషాఢం స్టార్ట్ అవుతున్నప్పుడే మనకి అప్పుడే వర్షాలు అనేది పడటం మొదలవుతూ ఉంటుంది. సో వర్షాలు పడటం వల్ల మనకి కొత్త కొత్త వైరస్ అనేది పుట్టుకొస్తూ ఉంటుందన్నమాట. సో వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రాకుండా ఉండటానికి బోనాలు అనేది చేస్తూ ఉంటారు అమ్మవార్లకి. అండ్ అలాగే గోరింటాకు కూడా పెట్టుకుంటారనమాట. గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని తను గుంజేసుకొని అండ్ మన ఆరోగ్యం కూడా ఫిట్గా ఉంచడానికి, ఎలాంటి రోగాలు మన బాడీకి తగలకుండా ఉండటానికి గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట. అండ్ అలాగే బోనాలు చేయడం వల్ల వర్షాలు పడుతున్నాయి తల్లి, మాకు ఎలాంటి రోగాలు అంటు రోగాలు రాకుండా మా పాడి పంటల్ని, మా కుటుంబాలని చల్లగా కాపాడు తల్లి, చల్లగా చూడు అని చెప్పి అమ్మవార్లకి బోనం అనేది సమర్పించుకుంటూ ఉంటామన్నమాట. మీకు తెలుసా గోరింటాకు వల్ల ఒక హెల్త్ టిప్ కూడా ఉంది. అది ఏంటంటే, గోరింటాకుని శుభ్రంగా కడుక్కొని మంచిగా దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ మైదాకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వాటిని ఎండలో ఎండబెట్టనివ్వాలి. అవి ఎండిన తర్వాతకి మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న తర్వాత పరిగడుపున ఏమీ తినకుండా ఈ చిన్న బాల్స్ అనేవి వేసేసుకుంటే మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అండ్ అలాగే మనకి కాళ్ళు తిమ్మిర్లు పడుతూ ఉంటాయి కదా, ఆ తిమ్మిర్లు పట్టడం కూడా ఇవి మింగితే తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది చాలామంది యూజ్ చేసేవాళ్ళు. మా తాతయ్య కూడా దీన్ని వాడేవారనమాట. సో మీరు కూడా ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు, ఏమీ పర్లేదు. అండ్ గోరింటాకుని హెయిర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా మా గోరింటాకు అయితే మేము మిక్సీ పట్టేసుకున్నాము. సో అది వెయిట్ చేస్తూ ఉంది మేము చేతులకు ఎప్పుడు పెట్టుకుంటామా అని చెప్పి. సో రెండు చేతులు చూద్దాం మనం, వాళ్ళు ఏం చెప్తా చూద్దాం. కాళ్ళకు రెండు చేతుల కాదు గోకుడు పెడితే నీకేమో వీటి బల్లి అగొద్దు ఇంకా వచ్చింది బలికి ఒక నిమిషం అమ్మ, నువ్వు పెట్టాపే.
జ్యోతిని పెడతా ఆగు మరి. కన్నయ్య ఏంటి నాన్న అది? అప్పనా? మైదాకు నో గోరింటాకు. నేను కరెక్టే పెడతానే మైదాకు నాకు తెలిసే నువ్వు ఆలస్యపడక్కది ఇద్దరు పీసులు ఇది ముచ్చటగా మూడోసారి అక్క మధ్యలో వచ్చిందా మధ్యలో పెట్టినా నీకు నేను పెడతా ఆగు. నేపాల్ భాష మాట్లాడతాను. వచ్చింది అది ఇంకా పెద్దగా రాలేదురా, మధ్యలో ఉంది, మధ్యలో వచ్చింది. చిన్నప్పుడైతే మాకు పెడతా ఉంటే మా వాళ్ళు కుక్కలు పెట్టింది, కుక్కలు పెట్టేది గోడ పెట్టుకున్నప్పుడైతే గోడ గోగులు పెడుతుంది, పెట్టది. పెట్టాలరా నీకు పెట్టుకో. గాజులు అయినా ఎవరి గాజులు చిక్కియా నువ్వు ఎంత తీసుకున్నావు మరి? ఏచవద్దు. నాకు ఇచ్చావా గాజులు? నాకు ఇవ్వవా? సో చూసారు కదా మేము గోరింటాకు ఎలా పెట్టుకున్నామని. నైట్ టైంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అందరూ నైట్ టైంలోనే పెట్టుకుంటారు కదా, సో మేము కూడా అలాగే పెట్టుకున్నాం అనమాట. సో ఆ ఫీలింగ్ కూడా సూపర్గా ఉంటుంది నైట్ టైంలో గోరింటాకు పెట్టుకుంటే. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మేము మార్నింగ్ అయిన తర్వాతకి మాలో ఎవరి గోరింటాకు బాగా ఎర్రగా పండిందని టెస్ట్ చేసుకున్నాం అనమాట. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.